మొగలు చూపించలేక తిట్లేదా, సమాధానం చెప్పలేక తిట్లేదా అంకుల్? తలుపు హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాడని, పలుమార్లు అబార్షన్ చేయించి ఇప్పుడు తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో అతనికి అఫేర్ ఉందని, రాజ్ తరుణ్ని వదిలేయాలని ఆమె తన్ను బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె ఇచ్చిన ఆధారాలను బట్టి రాజ్ తరుణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్కు నోటీసులు ఇవ్వగా ఆయన తరపు న్యాయవాది వెళ్లి వివరణ ఇచ్చారు. అయితే రాజ్ తరుణ్ తన ప్రాణమని, అతన్ని విడిచిపెట్టేది లేదంటూ లావణ్య చెబుతూ వస్తోంది. బుధవారం తిరగబడరా సామి సినిమా ప్రెస్ మీట్ కోసం రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చినట్లు తెలియటంతో లావణ్య అక్కడికి వెళ్లి హడావుడి చేసింది. ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ లావణ్యపై లీగల్గానే ఫైట్ చేస్తానని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపాడు. మరోవైపు అదే రోజు రాత్రి లావణ్య రాజ్ తరుణ్ ఇంటికెళ్లి చాలాసేపు తలుపు కొడుతూ హల్చల్ చేసింది. లావణ్య వ్యవహారం తలనొప్పిగా మారడంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆమెపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి తాము ఇంటి దగ్గర ఉండగా లావణ్య దాడికి ప్రయత్నించిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పోలీసులకు తెలిపారు. దీనిపై మాదాపూర్ సిఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. బుధవారం సాయంత్రం లావణ్య ఇంటికి వచ్చి తలుపులు బలంగా కొట్టి గట్టిగా కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటూ సినిమా ట్విస్ట్లను తలపిస్తోంది. నువ్వు నన్ను చంపేస్తా అన్నావు, జైలుకి పంపిస్తా ఉన్నావు, నా మనిషిని తీసేసుకున్నావు, 10 సంవత్సరాలు ఉన్న బంధాన్ని తీసేసుకున్నావు మాల్వి మల్హోత్రా నువ్వు. మరి అదే మనిషి వాయిస్ ఒకసారి వినండి. అది కుక్క పిల్లలే కావచ్చు, బట్ ప్రేమ పంచుకున్న ప్రేమే. మరి ఇవన్నీ మనిషికి గుర్తు రావట్లేదో ఏంటో నిజంగా కూడా అర్థం కావట్లేదు. మరి నా బర్త్డే పోయిన సంవత్సరం కేక్ అవన్నీ కూడా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్దే. ఈ సంవత్సరం బర్త్డేకి మనిషి లేడు, అతని బర్త్డేకి కూడా లేదు. అతని బర్త్డే మా పెళ్లి రోజు ఒకటే రోజు, May 11th. అదే కావాలని అతను ఇష్టంగానే చేసుకున్న డే అది. మరి ఈ సంవత్సరం తీసుకొని మనిషిని దగ్గర పెట్టుకుంది.